కవిత అరెస్టు విషయంలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇవాళ అకస్మాత్తుగా అరెస్ట్ చేశారా అంటే ఈడీ ఇంతకుముందే నోటీసులు ఇచ్చింది. ఇప్పటిదాకా ఆవిడ విచారణకు హాజరు కాల. కోర్టులో ఏమని కేసేసింది? తను సాయంత్రం దాకా నన్ను విచారించారు, ఒక మహిళని అట్లా విచారించకూడదని. అదొక జనరల్ పిటిషన్ అవుతుంది, కానీ ఆవిడ్ని అరెస్ట్ చేయకూడదని కానీ ఈడీ తనను విచారించకూడదని కానీ వేయలేదే. ఈవినింగ్ తర్వాత విచారించడం కరెక్టా కాదా అన్నట్టుంది. నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, ఇది లీగల్ లిటిగేషన్కి ఉపయోగపడటం తప్పించి మరేమీ లేదు అన్నటువంటి. లిటిగేషన్కి పనికి వస్తే ఇప్పుడు మొన్న కనుక చంద్రబాబు గారి కేసులో 17A లాంటిదే, ఇది కూడా 17A వర్తిస్తుందా లేదా అన్నట్టు. అంతేగాని అరెస్ట్ చేయొద్దని అక్కడ ఏం చెప్పలేదు కదా, లేదా ఆ కేసు చెల్లుబాటు కాదని ఏం చెప్పలేదుగా. కేసు చెల్లుబాటు అంది కదా, కోర్టు కూడా బెయిల్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇదైనా అంతే, బెయిల్ మాత్రమే తప్పించి ఏముండదు. ఈడీకే ఎక్కడ ఈడీని అరెస్ట్ చేయొద్దని చెప్పలా. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ఈ వ్యవహారాలు చూసేది, వాళ్ళు ఇది ఇచ్చారు, ఏదైతే వారెంట్ తీసుకొచ్చారో అరెస్ట్ చేశారు. ఇంకోటి, ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ అనమాట. భారతీయ జనతా పార్టీ ధైర్యం చేసింది అనాలి, పోని వాళ్ళ దృష్టిలోనే చూస్తే. ఎన్నికల ముందు చేస్తున్నారంటే తెగించినట్టే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, దానివల్ల మమ్మల్ని తొక్కేయడానికి. ఆ మొక్కే జనం దగ్గరికి వెళ్ళి చెప్తారని వాళ్ళకి తెలియదా? వాళ్ళు నోట్లో వెళ్ళి పెట్టుకుని ఏమైనా ఉన్నారా? ఓవరాల్గా చూస్తే మొన్నటిసారి వచ్చిన మైనస్ని ఈసారి ఫిల్ చేసుకుంటోంది బీజేపీ అని చెప్పాలి.